ఎలా ఉన్నారు మేడం? వెరీ గుడ్. నా ఫస్ట్ క్వశ్చన్, ఇప్పటి వరకు మీరు ఎన్ని హెయిర్ స్టైల్స్ చేంజ్ చేశారు మేడం? ఏమో నాకు కూడా గుర్తులే అని చేస్తూనే ఉంటాయి ఏదో ఒకటి. ఎందుకు అలా? జస్ట్ ఫర్ చేంజ్, నాకు నేను కొత్తగా కనిపిస్తాను. అంటే జనరల్గా ఇట్లా స్టైలిష్గా ఉన్న వాళ్ళకి కొంతమంది స్టైలిష్ ఉన్నానా? చాలా మేడం, అసలు అప్డేట్ ప్రో అన్న అంటారు కదా దాంట్లో. సో నిజంగా మీ స్టైల్ నాకు చాలా ఇష్టం మేడం, సీరియస్లీ. అంటే ఎవరైనా సరే బాయ్ హెయిర్ కట్ మాత్రం మెయింటైన్ చేస్తారు, కానీ కంప్లీట్లీ అలా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు చిన్న జుట్టు ఉన్నప్పుడు నేను ఫెమినైన్ డ్రెస్సెస్ వేసుకోలేను. సో మొత్తం బాయ్ కట్ ఉన్నప్పుడు కొంచెం ఏమంటారు, ఇప్పుడు నేను బైసెక్షువల్ అని చెప్పినాను కదా, సో అందులో ఫెమ్ అని బుచ్ అని అంటారు. అంటే లెస్బియన్ రిలేషన్షిప్లో ఏంటంటే ఒకరు ఫీమేల్గా ఉంటారు, ఒకరు మేల్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు ఫెమినైన్గా తయారవుతా, ఇట్లా మిడ్ హెయిర్ ఉన్నప్పుడు మిడ్గా తయారవుతా, షార్ట్ హెయిర్ ఉంటే బుచ్ లాగా తయారవుతా. నేను మీకు ఫోటో చూపిస్తాను మ్యామ్, అది ఫిల్టరా లేకపోతే అది మీ ఓన్ హెయిరా చూపించాలి? ఏ ఫోటో చూపిస్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేడం మీరు? ఏమన్నా తెలియదు, అది ఫిల్టర్. అది ఓకే, నేను కొన్ని పిక్స్ చూపిస్తా, ఎగ్జాక్ట్లీ మీకు తెలుసు ఆ వీడియోలో మీరు ఏం మాట్లాడారు అన్నది. పిక్ చూపించిన వెంటనే ఆ వీడియోలో మీరు ఏం మాట్లాడి చెప్పారు. సో ఈ పిక్ గురించి చెప్పండి. అమ్మాయిలు పటాయించడానికి. ఓకే, ఇంకొకటి ఇక్కడ అమ్మాయి దొరకకపోతుందా? దొరికిందా మేడం ఫైనల్గా? చిన్నప్పుడు బాయ్స్ సినిమాలో నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలని ఒక సాంగ్ ఉంటుండే. అవును, సో దాన్ని ఇన్స్పైర్ అయ్యి అట్లా. ఇది ఈ స్లాంగ్ నాకు చాలా బాగా నచ్చింది మ్యామ్ యాక్చువల్లీ. గుర్తుకుందా మర్చిపోయారు? గుర్తుకుందా? ఒకసారి మా కోసం లైవ్లో మనం వినాలని ఉంది. అబ్బాయిలందరూ ఎక్కడున్నారు? అబ్బాయిలకి ఏమో తెల్ల జుట్టు ఉన్న అమ్మాయిలు అంటే చాలా ఇష్టం, అని నేను ఇలా తెల్ల జుట్టు వేసుకుంటే ఎవరు రావట్లేదు ఏంటి, నాకు అబ్బాయి కావాలి అని చేసిన. ఓకే, మీ దర్శన భాగ్యం దొరికినందుకు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అది గాడెస్ మోడ్లో. ఇవి అసలు నేను స్ప్లిట్ పర్సనాలిటీ. ఇప్పుడు యాక్టర్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు అపరిచితుడిలో చూసారు కదా, అందులో కొన్ని క్యారెక్టర్స్ చూసారు. బట్ మోస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ ఏంటంటే తెలియకుండానే సబ్ కాన్షియస్లో వీఆర్ ఆల్ మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉంటాయి అన్నమాట. అవును, సో అలా టైం పాస్కి ఫిల్టర్లు వేసుకొని. అయితే నేను రెండు చూపిస్తా ఫైనల్గా, దాని వాయిస్ నాకు కంపల్సరీ మీరు లైవ్లో చెప్పాలి మేము, వినాలని ఉంది. సో ఇది ఒకసారి, ఒక పులి సింహం మీద జర్నీ చేస్తుంది. ఒక పులి సింహం మీద జర్నీ చేస్తుంది. నేను చెప్పరా? స్కిప్పా? అది ఉంది కదా, ఈ వీడియో నేను ప్రోమోలో వేస్తా, మజా ఉంటుంది. సరే ఇది చెప్పకపోతే ఇది ఓకే. ఇంకోటి కూడా, ఇది మేబీ ఇది కూడా చెప్పాలనుకుంటా. మ్యామ్ ఇంట్లో మాత్రం చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉన్నారు మేడం, సీరియస్లీ. నాకు డౌటే. అవన్నీ స్పాంటేనియస్ వస్తే నాకు కొత్త క్యారెక్టర్ ఏదైనా చూపిస్తుందని చెప్తా. ఇది కూడా. సో మేడం గారు చేసిన వీడియోలు మామూలుగా లేవు, ఇంకా అంతే. సో ఇంకా చాలా ఉంది. సుధరించట్లేదు. నేను డిప్రెషన్లో ఏం చేయాలో అర్థం కాని టైంలో ఒక ఫేజ్ వస్తుంది, బాగా డిప్రెషన్గా ఉంటుంది, కానీ నాకు డిప్రెషన్ ఉండాలని లేదన్న ప్రెషర్ వస్తుంది. అప్పుడు ఇట్లాంటి వీడియోలు చేసి పెట్టిన అనమాట. సో మీరు చూస్తే లైన్గా ఒక వారం 10 రోజులు చేసి పెట్టినాను. అవి ఆ 10 రోజులు స్ట్రెస్లో ఉండే, అట్లా రిలీజ్ చేసుకున్నా. మళ్ళీ మీరు మీకు ఎవరైనా పోస్ట్ పెట్టారా మీ ఫ్రెండ్స్? మస్తు షేర్లు చూడండి ఎట్లుంటుంది. ఓకే, జనరల్గా మీ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి, తెలుగు వాళ్ళకి తెలుసు మీరు తెలంగాణ అమ్మాయి అని చెప్పేసి. జనరల్గా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ బాయ్స్ ఎవరిని, గర్ల్స్ కానీ చూస్తే కంప్లీట్లీ మీరు ముంబై అమ్మాయి అనుకుంటారు, అంటే స్టైల్ అలా ఉంది. సో మీరు ఎక్కడైనా కలిసినప్పుడు మీరు తెలుగు అమ్మాయి అంటే నమ్మినారు ఎవరన్నా? అంటే ఇప్పుడు నా బ్లడ్ లైన్లో మిక్స్ ఉన్నా, నేను మరాఠీ తెలుగు మిక్స్. మా నాన్నమ్మ మరాఠీ, మా తాత తెలుగు. సో అట్లా మా ఫ్యామిలీలో ఏంటంటే మా చిన్నతను కూడా మరాఠీ సైడ్ వాళ్ళకే ఇచ్చారు. సో అట్లా సగం ఫ్యామిలీ మరాఠీ, సగం తెలుగు, మధ్యలో హిందీ, 3 లాంగ్వేజెస్ చిన్నప్పటి నుంచి నడుస్తాయి ఇంట్లో. సో అట్లా జీన్స్లో ప్రాబబ్లీ ఆ నార్త్ కొంచెం వైబ్ కొడుతుంది. మీరు పుట్టి పెరిగింది ఎక్కడ మేడం? జోగిపేట. జోగిపేట. మీరు ఎప్పుడైనా అనుకున్నారా, రీసెంట్గా ఒక సినిమా వచ్చింది మొత్తం జోగిపేటలోనే షూట్ అయింది? అదే నేనైతే సాగిపోయిన ఎక్స్పెక్ట్ చేయలేదు. జాతరత్నాలు అంటే నవీన్ ఇష్టం, దర్శి ఫ్రెండ్, రాహుల్ ఫ్రెండ్, ఇంత కాంబినేషన్ ఉంది, పోయి చూడాలని థియేటర్ పోయి చూస్తే మొత్తం జోగిపేట. అయిపోయినా నేను. అంటే 20 ఏళ్ళు అవుతుంది మా ఊరికి పోయి. నేను మా పేరెంట్స్ డివోర్స్ అయిపోయింది, ఫ్యామిలీ మొత్తం అడిట్ అయిపోయింది.
ఊర్లో ప్రాపర్టీస్ అన్ని అమ్మేసి డివోర్స్ టైంలో ఊరికి పోయి ఎట్లుంటుంది ఊరు అన్న విషయం మర్చిపోయినా నేను. అంటే జస్ట్ ఇమాజిన్, తాత ఎమ్మెల్యే ఉండే, మా అయ్య ఫుల్ ఫేమస్ ఉండే ఊర్లో, ఊరందరూ గుర్తుపడతారు. సగం ఊరు ప్రాపర్టీస్ అన్నీ ఎక్కువ, ఇంట్లో చాలా రిచ్ ఉండే. సో అంత పెద్ద ఊరు, అంత అంటే ఇప్పుడు అందరు పరిచయం. అట్లాంటి టైం నుంచి అసలు ఊరే దూరం అయిపోయింది. ఊర్ ఇస్ లైక్ రూట్స్ ఫర్ అవర్ తెలుగు పీపుల్ కదా. సో అట్లా మిస్ అయినా. మా ఇంటి ముంగట కూడా షూట్ చేసారు. మా నాన్నమ్మ తాత ఉన్న ఇల్లు అందులో చూసుకొని నేను పక్క అయిపోయినా. ఓన్లీ అట్లానన్నా కనీసం ఊరు చూసుకున్న ఫీలింగ్ వచ్చింది. అసలు ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదా మేడం? 20 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు జనరల్గా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదైనా పండుగ వచ్చినప్పుడు, పెళ్ళి ఉన్నప్పుడు, అరే నేను మా ఊరికి వెళ్ళాలి, మా ఊర్లో ఇలా ఎంజాయ్ చేస్తాం, ఇంటికి పోయి 20 ఏళ్ళు అవుతుంది ఊరు గురించి అని అట్లా అంటారు కదా. సో మీకు అలాంటి టైంలో అన్నీ గుర్తుకొస్తాయి. స్పెషల్లీ పండుగల టైంలో అయితే ఫ్యామిలీ మిస్ అవుతా, ఊరు మిస్ అవుతా. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తా, లేదంటే ఇంట్లో కూర్చున్నానంటే కిచిడి అయిపోతుంది బ్రెయిన్. ఇప్పుడు గాయత్రి మేడం ఎమోషనల్ అనుకోవాలా, స్ట్రాంగ్ గర్ల్ అనుకోవాలా? రెండు, అన్ని ఎమోషన్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తా. ఏ ఎమోషనల్ బాగా అనిపించింది మీకు ఎక్స్పీరియన్స్ చేస్తుంటే? ఇప్పుడు మనము మనిషి జన్మ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క ఎమోషన్ని ఎక్స్పీరియన్స్ చేయకుండా తప్పించుకోలేము. ఏ ఎమోషన్ని మీరు తప్పించుకున్నా అది లోపల కూర్చుండిపోతుంది. అక్కడ నుంచే అనారోగ్యము, రోగాలు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క ఎమోషన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. నేను ఎట్లా అంటే ప్రతి ఎమోషన్ని వదిలిపెట్టా, పారిపోను. నాకు ఇప్పుడు బాధ వస్తున్నా, కోపం వస్తున్నా, భయం అవుతున్నా, నేను పారిపోను. ఎందుకు అవుతుంది ఇది, నాకు ఎందుకు ఇట్లా అవుతున్నా, దాంతో కూర్చుంటా. అది క్లారిటీ వచ్చి అన్న నుంచి బయటికి వచ్చేదాకా కూర్చుంటా. అంటే ఎమోషనల్ ఇలా మునిగి వెళ్తాను. అందుకే రైటర్, యాక్టర్ ఉత్తగానే కాదు కదా. మేడం మీరు చాలా లైక్ అంటే మీ ఏజ్ గ్రూప్ నుంచి చూసుకుంటే ఆ ఏజ్ గ్రూప్లో నిజంగా చాలా స్ట్రిక్ట్ కండిషన్స్ ఉంటుండే. ఇంట్లో కొన్నిసార్లు పెద్దవాళ్ళు ఉంటే మనం బయటికి వెళ్ళలేము, ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే వాళ్ళ ముందు నిలబడొద్దు, సమాధానం ఇవ్వద్దు అనేవి ఇట్లా చాలా ఉండే. మేబీ మీరు చూసి ఉండొచ్చు, ఇంకోటి అటు సైడ్ చాలా ఉంటాయి. సో అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన మీరు అంటే ఎంత అప్డేట్ లేని ప్లేస్ నుంచి వచ్చి ఇంత అప్డేట్లు ఉన్నారు కదా. సో మీకు ఎప్పుడు అనిపించలేదా నా లైఫ్ నేను కోల్పోయేది, ఆర్టిఫిషియల్ లైఫ్ బతుకుతున్నాను, ఆర్టిఫిషియల్గా ఉన్నా అని? అట్లుంటే కోల్పోతుండే. నేను ఆర్టిఫిషియల్ బ్రతకట్లే. నా లైఫ్ నా ఇష్టం ఉన్నట్టు, కష్టం ఉన్నా సరే నా టర్మ్స్ మీద, నా సోల్ పర్పస్తో నేను బతుకుతున్నా. నాకు ఎప్పుడు ఆ రిగ్రెట్ లేదు. నేను నా జీవితంలో నేను చేసిన తప్పులైనా ఏవైనా తిరిగి చూసుకుంటే ఐ డోంట్ రిగ్రెట్. ప్రతిదీ ఏదో ఒకటి నేర్పించింది, ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చింది, కానీ ఐ డోంట్ రిగ్రెట్ ఎనీథింగ్. పల్లెటూరులో ఉండి ఒకవేళ నేను ఇది చూస్ చేసుకోకపోయింది, సిటీకి రాకపోతే ఏమవుతుండే, పెళ్లి చేసుకొని మా అంటే పిల్లల్ని ఎత్తుకొని ఊర్లో వద్దా, తిన్నావా, ఏం కూర చేసినావా అని అక్కడనే ఉంటుండే. అందుకని ఏముంటుంది. ఓకే. సో ఆ చాయిస్ ఉంటే అట్లా ఉండేది లైఫ్. ఇప్పుడు ఇట్లుంది. అడ్వెంచర్ లైఫ్ అనేది ఒక అడ్వెంచర్.